30 రోజుల కాంగ్రెస్ పాలన. నూతనంగా తెలంగాణ ఏర్పడ్డాక మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 2023న ముఖ్యమంత్రిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ బట్టి విక్రమార్క గారు ప్రమాణ స్వీకారాలు చేశారు. పువ్వు పుట్టగానే పరిమళం తెలుస్తుంది అన్నట్లు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి చేసిన కార్యక్రమాలు. 1. ప్రమాణం స్వీకారం చేశాక మేము ప్రజాపాలకులం కాదు, ప్రజా సేవకులమని స్లోగన్ ఇచ్చారు. ప్రజలలో ఒక ఆత్మీయ భావనను, ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. 2. ప్రగతి భవన్ ఇనుప కంచెలను నామరూపాలు లేకుండా చేసి తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునేట్లు చేశారు. ప్రగతి భవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చారు. ప్రజల సమస్యలను చెప్పుకునే విధంగా వారంలో 2 రోజులు అనగా మంగళవారం, శుక్రవారాలలో నేరుగా అధికారులను కలిసి సమస్యలను వ్రాతపూర్వకంగా అందించేందుకు అవకాశం కల్పించారు. వాటికి రసీదును కూడా ఇస్తున్నారు. వాటిని సమయానుకూలంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు సెక్రటేరియట్కు నేరుగా వెళ్ళే విధంగా స్వేచ్ఛను కలిగించారు. 3. వెంటనే క్యాబినెట్ను ఫామ్ చేశారు. 4. ఆదర్శనీయంగా స్పీకర్ను నియమింపజేశారు. 5. మేనిఫెస్టోలో చెప్పిన 6 గ్యారంటీలలోని మహాలక్ష్మి పథకంలోని ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని డిసెంబర్ 9, 2023న ప్రారంభించారు. అదే రోజు చేయూత పథకంలోని తెల్ల రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి 10 లక్షల ఉచిత బీమాను ప్రారంభించారు. 6. డైరెక్ట్ రిలేతో అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశారు. ప్రజలు ఇంట్లోనే కూర్చొని ఎవరేమీ మాట్లాడుతున్నారో, ఎవరు విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తున్నారో అనే విషయాలను తెలుసుకునే విధంగా పారదర్శకతను పాటించారు. రేపటి ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం చేశారు. 7. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారుల ట్రాన్స్ఫర్లు చేపట్టారు, సమీక్షలు చేశారు. 8. ఆర్థిక రంగంపై, విద్యుత్ రంగంపై ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు 6,71 కోట్లని తేల్చారు. 9. అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం ఆర్టీసీకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కొంత డబ్బు చెల్లించారు. 10. అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం రైతు బంధును వేస్తున్నారు. గత ప్రభుత్వంలో లాగానే ఆసరా పెన్షన్లను వేశారు. 11. యూపీఎస్సీ లాగా పరీక్షలు జరిపించాలని స్వయంగా ఢిల్లీ వెళ్ళి యూపీఎస్సీ చైర్మన్ కలిసి సలహాలను తీసుకున్నారు. 12. ఫార్మా సిటీని ఫార్మా విలేజ్గా మార్చాలని ఫార్మా పారిశ్రామికవేత్తలతో సంప్రదించి నిర్ణయం తీసుకున్నారు. 13. డిసెంబర్ 28 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్ పెట్టి 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్లను స్వీకరించారు. వాటికి రసీదును కూడా ఇచ్చారు. వివిధ పథకాలకు సంబంధించి రాష్ట్రం మొత్తంలో 1,25,00,000 అప్లికేషన్లు వచ్చాయి. 14. జనవరి 7న ప్రజాపాలన వెబ్సైటు www.prajapalana.telangana.gov.in ప్రారంభించారు. అప్లికేషన్లను ఎంట్రీ చేయడం ప్రారంభించారు. ఇది జనవరి 17 వరకు పూర్తి అవుతుందని, జనవరి 18 నుండి ప్రజలు వెబ్సైట్లో వారి అప్లికేషన్లు యాక్సెప్ట్ అయ్యాయా లేదా రిజెక్ట్ అయ్యాయా, వాటి కారణాలేంటి పూర్తిగా తెలుసుకోవచ్చని అంటున్నారు. ప్రతిదీ పారదర్శకం. 15. అవినీతి నాయకుల, అధికారుల బినామీల లెక్కలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. 16. 2 ఎమ్మెల్సీల పదవులకు క్యాబినెట్ మంత్రుల సూచనల మేరకు తెలంగాణ పోరాట యోధులకు, మేధావులకు అవకాశం కల్పించారు. పారదర్శక పరిపాలన కొరకు ఐఏఎస్లతో ఒక సలహా మండలిని ఏర్పాటు చేశారు. గవర్నర్ గారితో, ప్రధానమంత్రితో, రాష్ట్రపతితో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. తమ పార్టీ సభ్యులతో, ఇతర పార్టీల సభ్యులతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. తమ కార్యాచరణ ఏమిటో ఒక పత్రికా సంపాదకుల ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. తమ సమస్యలను తెలుపుకునే విధంగా ధర్నాలు, రాస్తా రోకోలు చేసుకునే విధంగా ప్రజలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఏ రోజు ఏం జరుగుతుందో 10 ఏళ్లైనా
పార్టీ ఓడిపోయే వరకు ఎవరికీ తెలిసేది కాదు. ఇప్పటి వరకైతే అంతా పారదర్శక పాలన ప్రజలకు కనబడుతుంది. ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలిగాయి. మహిళలు, విద్యార్థినులు తెలంగాణ అంతటా ఉచితంగా తిరిగే స్వేచ్ఛ లభించింది. స్వేచ్ఛ అంటే ఇది, ఆత్మగౌరవం అంటే ఇది. అంతకంటే ఇంకేమి కావాలి ప్రజలకు? రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే నిజాయితీ ప్రజలు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి గల నిధుల లేమిని అర్థం చేసుకున్న ప్రజలు ఉచిత పథకాల కొరకు ఎదురు చూడటం లేదు, డిమాండ్ చేయడం లేదు. ఉచిత పథకాలు వద్దనే వారే చాలామంది కనబడుతున్నారు. వారు ప్రశ్నించే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత న్యాయం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కోరుకుంటున్నారు. నిధుల అవకాశాన్ని బట్టి ప్రభుత్వమే అందిస్తుంది. అది భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ బాధ్యత కూడా. ప్రజలు చెల్లించిన పన్నులను పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమ పథకాలకు ఖర్చు చేయాల్సిన అవసరం ఎలాగో ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. రానున్న కాలంలో కూడా ఇలాగే మెరుగైన సేవలు అందిస్తారని ఆశిద్దాం.